ఈ రోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని కలిదిండి మండలానికి సంబంధించిన కోరుకొల్లు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే ఈ చిన్న గ్రామం నుంచి ప్రతి సంవత్సరం 1000 నుంచి 3000 దాకా భద్రాచలం నడుచుకుంటూ వెళ్తారంట. అలా ఎందుకు నడుచుకుంటూ వెళ్తారు, అసలు భద్రాచలానికి ఈ గ్రామానికి సంబంధం ఏంటి, ఇవన్నీ గ్రామస్తులను అడిగైతే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇదంటే కోరుకొల్లు నుంచి భద్రాచలం మీ ఊరు నుంచి ఇంత 2000-3000 దాకా ఇక్కడ నుంచి ఇలా అందరూ వెళ్ళడానికి కారణం ఏంటంటారండి? ఏనాటి నుంచో పూర్వం నుంచి కూడా భద్రాచలం రావుడి మీద ఉన్న బత్తి అంతేనంటారా? బత్తి. ఓకే. ఆ బత్తి మీద ఇక్కడి నుంచి నడిచెళ్లే వాళ్ళు ఉన్నారు, ఏలూరు నుంచి నడిచెళ్లే వాళ్ళు ఉన్నారు, అలాగే రాముడు వనవాసం చేసిన కాడి నుంచి నడిచెళ్లే వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 3000 మంది దాకా నడుపుతారు. 3000 మంది దాకా నడిచి ఇందులో దారిలో పడుకుంటా వండుకు తింటా నిదానంగా రామగోవింద అని చెప్పుకుంటా హనుమాన్ చాలీసా చదువుకుంటా వెళ్తారు ప్రతి ఉగాది రోజు పడిన ప్రతి సంవత్సరం ప్రతి ఉగాది రోజున. మీ ఊర్లో 3000 అంటే మొత్తం జనాభా ఎంత ఉంటారంటారు? ఇంకా మా ఊళ్ళో 6500 మనుషులు జనాభా ఓటర్ లిస్టే. అంటే ప్రతి ఇంటికి ఒకళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. అసలు ఇంకా నువ్వు ఇంకో గంటకు చూస్తే కనుక ఇక్కడ మన మామూలుగా మొత్తం 3 సెంటర్లు కూడా బందోబస్తు అయిపోతాయి. ఫస్ట్ సినిమా అంటే వెళ్ళేదే మేము. ముందు స్టార్ట్ అయింది మేము. ఇంకా కాసేపటికి ఐసర్లు వస్తాయి, బొలోరాలు వస్తాయి, ఆటోలు వస్తాయి. మామూలుగా నడిచి వెళ్ళిపోతారు కొంతమంది, ఇలా వెళ్ళిపోతా ఉంటారు. ఎక్కువ ఏలూరు దాకా వెళ్ళి అక్కడ కలుస్తారంటారు అందరూ మొక్కులు పెట్టి. నేనున్నా రావుడు వనవాసం చేసిన కాడి నుంచి వెళ్తా. ఇంకొకళ్ళు ఉన్నారు ఈ ఊరు నుంచే కోరుకొల్లు నుంచే వెళ్తారు. దీనికి ముందు నుంచి నేను నిన్నటి నుంచి కూడా నడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దీని అంచనా మొత్తం అంతా కూడా మాకు అల్లిపల్లిగా స్టాప్ ఉంది. అల్లిపల్లి కాడ ఆగిపోతారు. ఈ అల్లిపల్లి పాడు కాడి నుంచి ఇంచుమించు లేదంటే కనుక సుమారు ఒక 8 కిలోమీటర్ల వారు మా రామభక్తులే. అంటే మిగతా రోజులు వెళ్తారు, ఎక్కువ ఉగాది రోజునే మాకు అంతే. 3 రోజులు పడుతుంది అంటారు నడడానికి. మాకు నడుతాకి వెళ్తాకి వస్తాకి లేడీస్ తో ప్రాబ్లం కాబట్టి ఇల్లు వస్తాకి మటుకి 6 రోజులు పడుతుంది. 4-5 రేతుళ్ళు భద్రాచలం గోదావరి గట్టుతో 5 రేతుళ్ళు మన దారిలో పడుకోవాలి. ఇంకా అన్ని బ్యాగులు వేసుకుని బ్యాగులు తగిలించి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆటోలు పెట్టేస్తాం బట్టలకు కానీ ఫోన్లకు కానీ వీటికి కానీ మేము తాగే మంచిలకు కానీ మేము తినే వండుకునే ఈ శాలతీలకు కానీ ఈ మొత్తం అన్నిటికీ కలిపి ఆటోలు పెట్టేస్తాం. ఆటోలు వస్తూ ఉంటే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఆటోలు వస్తూ ఉంటాయి. మేము పలానా స్టార్ట్ ఆగుతాం, మాకు ఎప్పుడు ఆర్మయ్యే కదా ఆగిపోతాం. ఆగిపోయిన స్టార్ట్కి వచ్చేటప్పటికి శుభ్రంగా అలా ఉంటుంది. ఆటోలు అక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి. ఇక దాని మీద మేము వంట చేసుకుని అక్కడ ఫ్రెష్ గా రెస్ట్ తీసుకుని ఉండు తింటాం. సుమారు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇలా అనేది ఏమన్నా ఐడియా ఉందంటారా? నాకు 45 ఏళ్ళు. నాకు ఇంచుమించు లేదంటే 23-24 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. ఇలా వెళ్ళిపోతుంది తప్పితే కనుక ఏనాటి నుంచి అనేది చెప్పలేం. తరతరాల నుంచి వెళ్తున్నారు. తెలంగాణ అవనివ్వండి, అయోధ్య అవనివ్వండి, ఇంకోటి అవనండి, ఎక్కడి నుంచి అవనివ్వండి, ముందు భద్రాచలం రాముడు అంటే మాకు ఎక్కువ భక్తి. సరే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి నడుస్తారండి? వీళ్ళందరూ కోరుకోవాలి నుంచి. ఇక్కడి నుంచి అంటే ఆటో ఎక్కుతున్నారు కదా, అందుకు అల్లిపల్లి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి మీరు మళ్ళీ నడుచుకుంటారు. అంటే మీరు అన్నట్టు ఒక్కో చోట నుంచి ఒక్కొక్కరు నడుస్తారు అన్నమాట. ఓకే.
ఈ సంవత్సరం ఈ చిన్న గ్రామం నుంచి ఇలా నడిచి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుందంట. ఉగాది రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. 4 నుంచి ఇక్కడ లైన్గా ఆటోలు అయితే ఉంటాయి. ప్రతి ఆటో ఆపి లైన్లో పెడితే ఈ గ్రామం మొత్తం ఆటోలే కనిపిస్తాయేమో, కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే వస్తారో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి మొదలైపోతారు. వీళ్ళందరూ కూడా కొన్ని స్టేజెస్ అనుకుంటారంట. అక్కడ ఆగి అక్కడి నుంచి నడకైతే ప్రారంభిస్తారంట. కొంతమంది ఇక్కడి నుంచి నడిచినా, కొంతమంది 2-3 స్టాపులు అటు ఇటుగా నడిచినా కానీ ఓవరాల్గా చూసుకుంటే మనిషికి వచ్చేసరికి 120 కిలోమీటర్ల దాకా నడుస్తారంట. మధ్యలో ఈ ఫారెస్ట్లో కూడా నడుస్తూ ఉంటారు. వీరి వెనక ఆటోలు వెళ్తూ ఉంటాయి. ఫారెస్ట్లో కొన్ని షార్ట్ కట్ రూట్స్లో నడిస్తే ఆటోలు మట్టుకి మెయిన్ రోడ్ అంట. వీరైతే ఎక్కడికైతే వస్తారో అక్కడికి వచ్చేసి ఆటో వాళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉంటారంట. అక్కడ వీళ్ళు ఫుడ్ అది రెడీ చేసుకుని ఆ నైట్ స్టే చేసి మళ్ళీ వీళ్ళ నడకైతే ప్రారంభిస్తారంట. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 3 అయింది. అంటే ఉగాది రోజు ఇది కరెక్ట్గా 3 అయింది. 4 తర్వాత అందరూ స్టార్ట్ అవుతారు కాబట్టి ఒకసారి ఈ గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఆంధ్రాలో ఎక్కడో మారుమూలలో ఉన్న ఈ కృష్ణా జిల్లాలో ఉన్న ఈ కోరుకొల్లు నుంచి తెలంగాణలో ఉన్న భద్రాచలం వరకు నడిచి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఈ గ్రామంలో కొంతమంది 5 సంవత్సరాల నుంచి వెళ్తుంటే మరి కొంతమంది 10 సంవత్సరాల నుంచి, అలాగే ఇంకొంతమంది 20-30 సంవత్సరాల నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కూడా మాకు అలసటగా ఉందని కానీ ఇలా కానీ ఎవరికి అనిపించదంట. అదొక అలా ప్రతి సంవత్సరం ఉగాది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారంట వీళ్ళందరూ. ఈ గ్రామం నుంచి వెళ్ళేవారిలో కూడా వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలు, పెద్దవారు, ఇంకా పెద్దవారు చాలామంది అయితే ఉన్నారు. అలాగే డబ్బుతో కూడా సంబంధం లేదు. కొంతమంది కారుల్లో వెళ్తుంటే మరి కొంతమంది ఆటోల్లో వెళ్తున్నారు. వీళ్ళందరూ ఒక స్టేషన్ దగ్గర ఆగి, అంటే వీరు అనుకున్న ప్లేస్ దగ్గర ఆగి అక్కడి నుంచి అయితే నడక ప్రారంభిస్తారంట. దేవుడి దర్శనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఈ ఆటోల్లో వస్తారన్నమాట. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దగ్గర 120 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా నడుస్తారంట. దీనికి వాళ్ళకి పట్టే సమయం వచ్చేసరికి 6 రోజులు పడుతుంది. మొదటిగా ఏంటి అంటే ఈ గ్రామానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడి నుంచి 4-5 ఆ టైంని బయలుదేరి మొత్తం అందరూ సెంటర్లో అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తారంట. ఒకసారి ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ ఆలయాలు ఉన్నాయి, ఈ ఆలయాలు చూసి గ్రామం కూడా ఏ విధంగా ఉందో చూసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరినీ అయితే లాస్ట్లో చూద్దాం. మనం గోదావరి జిల్లాలో షష్ఠి అనేసరికి మనకు చాలా గ్రామాలు గుర్తొస్తూ ఉంటాయి. అత్తిలి అవనివ్వండి, అలాగే చాలా గ్రామాలు ఉన్నాయి. అలాగే కృష్ణా జిల్లాలో ఈ కోరుకొల్లు గ్రామంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయితే చాలా బాగా జరుగుతుందంట. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బాగా జరుగుతుంది అంటారు? ఇది 100 సంవత్సరాల పైబడి షష్ఠి. ఇది లింగారాయుడు చెరువు అంటారు. ఈ చెరువులో ఒక
ఒక విగ్రహం ఆవిడికి ఆ దంపతులిద్దరికి కళ్ళలోకి వచ్చి కనపడితే వాళ్ళ చాట మీరు తవ్వండి అంటే తవ్వితే మట్టి తవ్వితే అక్కడ విగ్రహం ఉంటే స్వయంభూ వెలిగిన లింగారాయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడే లింగారాయుడు చెరువులు దగ్గర వెలిసింది. వెలిసిన తర్వాత అప్పుడు ఉన్న సర్పంచ్ గారు గుడిపాటి సూర్యనారాయణ గారు వాళ్ళ పెద్దలతో 100 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి ఇది. మొన్న లేటెస్ట్ గా పునర్నిర్మాణం కూడా జరిగింది. ఇది ఇక్కడ గుడికి ఆదాయం లేకపోవడం వల్ల ప్రజలే వివరాలతోనే గుడి డెవలప్మెంట్ గా ఏదైనా జరుగుద్ది ఇక్కడ. అందుకని కొద్ది గుడి గతంలో 11 రోజులు మా చిన్నప్పుడు 11 రోజుల పాటు జరిగేది తీర్థం ఇక్కడ. భారీ ఎత్తున ప్రభలో తీర్థం చాలా రంగరంగ వైభవంగా జరిగేది. ఇప్పుడు కాలక్రమేణా క్షీణించి ఒక 5 రోజులకి పరిమితం అయింది. కానీ ఇక్కడ ఏంటంటే భక్తులు నమ్మకం, ఇక్కడికి వచ్చి మొక్కుంటే కనుక పిల్లలు లేకపోయినా పెళ్ళి అవ్వకపోయినా వ్యాపారం గానీ మొక్కుని బాగా డెవలప్ అయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ గుడిని వాళ్ళు కూడా మర్చిపోకుండా ఈ గుడికి వస్తా ఉంటారు ఎక్కడున్నా సరే. ఈ గుడి చరిత్ర ఇదండి. కానీ ఇంకా అసలు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఊరు నుంచి బయలుదేరి భద్రాచలం వెళ్ళడం అనేది మరి ఆ భక్తి ఎలా ఏర్పడ్డదో కానీ అది ఇప్పుడు ఈ రోజులో రోడ్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. గతం అసలు నేను మొదలుపెట్టి 6 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం మొత్తం ఫారెస్ట్ అది. గతంలో కనీసం ఒక 100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పైబడి నుంచి కావులతో మోసుకెళ్ళి అక్కడ స్టేన్ చేసి ఇక్కడి నుంచి పచ్చళ్ళ ద్వారా పట్టుకెళ్ళి అన్నాలు వండుకు తిని కూరగాయలు కూడా దొరకకుండా ఆ రోజుల్లో అసలు మా పూర్వీకులను తలుచుకుంటే అసలు మాకు ఒళ్ళు గదరపడుతుంది. ఇప్పుడు మాకు వెహికల్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కన్వీనియంట్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఇన్ఫర్మేషన్ అంత తెలుస్తుంది. అసలు ఆ రోజులు అడ్డులు తప్పిపోతే వీళ్ళని ఎవడో గ్యారేజ్ నాదులు కూడా ఉండేవాడు కదా. ఆ రోజుల్లో అలా వెళ్ళారంటే ఇప్పుడు మాకు ఆశ్చర్యం వేద్దాం నడక నడుతుంది. అదొకటి. గోదావరి జూన్ జూలై నెలల్లో వరద పోటెడితే భద్రాచలం శిఖరాన్ని దాటుతా వెళ్తా ఉంటది. అంటే దగ్గర పాదాలు దాడుతూ వెళ్తూ ఉంటది. అలాంటి గోదావరిని దాడతారు వీళ్ళు. ఇప్పుడు ఈ పాదయాత్ర చేసే వాళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరూ గోదావరికి అడ్డపడి వెళ్తారు. అసలు గోదావరిలో నీళ్లు ఉండవు. ఇప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తుంది మనకి. ఆ గోదావరిని చూసి ఈ గోదావరిని చూస్తే అసలు మనకి ఆ గోదావరిని చూస్తే అసలు ఈ గోదావరిని చూస్తే ఇదే గోదావరి అనిపిస్తుంది. గోదావరి నీరు 2 కిలోమీటర్ల గోదావరిలో ప్రయాణం ఉంటుంది. దగ్గరగా ఎన్ని వందల కిలోమీటర్లు నడుస్తారు. దగ్గరగా ఇక్కడికి వచ్చి కోరికలకు వచ్చి 210 కిలోమీటర్లు ఇక్కడి నుంచి నడిచే వాళ్ళు ఉన్నారు కూడా. నడిచి వెళ్తున్నారు ఆల్రెడీ. చింతలపూడిలో ఉంది బ్యాచ్ 11 మంది. మొత్తం మీద ఎలా కొంత సగం కనీసం 100 కిలోమీటర్లు, కొంతమంది 123 కిలోమీటర్లు సగటు నడకుంటది. అందులో ఫారెస్ట్ 40 కిలోమీటర్లు. అడవిలో నడవాలి 40 కిలోమీటర్లు. అంటే ఏమన్నా పుల్లు అవన్నీ ఏమి ఉండవు. ఏమన్నా మనం వెళ్ళేటప్పుడు అసలు ఒక పాము కూడా కనపడదు. ఆ దోమలు కూడా ఉండవు అసలు అక్కడ. మనం అడవిలోనే పడుకుంటాం, అడవిలోనే వండుకుంటాం, అడవిలోనే వెళ్తాం. చిన్నగంగారం నుంచి ఫారెస్ట్ లోకి అడ్డపడతాం. అలా చిన్నగంగారం నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజున బోరకంపాడులో ఎండింగ్, బోరకంపాడు దాటిన తర్వాత భద్రాచలం ఎండింగ్ నడుస్తూ ఉంటాం. అసలు ఉగాది రోజున వెళ్తాం అనే కాన్సెప్ట్ అది మా పెద్దల నుంచి వచ్చింది, మాకైతే తెలియదు. అది ఎంజాయ్మెంట్ వేరు. మాతో పాటు మా ఊరు కాకుండా మా బంధువుల్ని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా మాతో పాటు యాడ్ అయ్యి వస్తూ ఉంటారు. మాతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా మమ్మల్ని చూసి, ఇప్పుడు కొన్ని గ్రామాలలో కూడా వెళ్తున్నాం, మా చుట్టుపక్కల గ్రామాలు కూడా మమ్మల్ని చూసి వస్తారు. కానీ ఇప్పుడు రాళ్ళు రేపు ఎల్లుండి వస్తారు. ఫస్ట్ ఈ రోజు మట్టికి ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లో మేము బయలుదేరవలసింది, ఎంత పని ఉన్నా సరే. సరేనండి.
ఈ గ్రామానికి సంబంధించి గ్రామ దేవత ఈవిడి బల్లాలమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అయితే జాతర జరుగుతుందంట. ప్రస్తుతం ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించి అందరూ భద్రాచలం వెళ్ళి ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ఎవరెక్కడ లేరు. ఒకసారి మనమే చూద్దాం, చూసిన తర్వాత సెంటర్కి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ కారు కూడా ఈ గ్రామం నుంచి బయలుదేరుతుంది. అంటే ఈ కారులో వెళ్తారు, వీళ్ళు అనుకున్న స్టేజ్ నుంచి మళ్ళీ భద్రాచలం నడుచుకుంటూ వెళ్తే ఈ కారు వీళ్ళు వెనకాల వెళ్తుంది అనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ కారులో వచ్చేస్తారు అనమాట. ఈ రకంగా చూసుకుంటే ఈ గ్రామం నుంచి ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర 6,000 మంది జనాభా ఉంటే ఈ గ్రామం నుంచి 3,000 మంది వరకు ఈరోజు భద్రాచలం వెళ్తారన్నమాట. ఒకసారి లోన్ ఎవరు ఉన్నారేమో అడుగుదాం. సార్ నమస్తే అండి. అంటే మీ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా బయలుదేరి చాలా మంది వెళ్తూ ఉంటారంట కదా, అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్కరు నడుస్తూ ఉంటారంట కదా, అంటే ఇప్పుడు మీతో పాటు ఈ కారు వస్తుంది అంటారా? మీరు నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల మీ డ్రైవర్ ఎవరైనా ఉంటారా? మా బ్రదర్ వేసుకొస్తాడు, ఫ్యామిలీ నడుస్తాను. ఫ్యామిలీ అంతా నడుస్తారు అనమాట. ఓకే, ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు మీరు? ఈ థర్డ్ ఇయర్. ఓకే, అంటే మీకు మీ పెద్దల నుంచి ఇలా వచ్చిందంటారా లేకపోతే మీరు ఫస్ట్ నుంచి 50-60 ఇయర్స్ నుంచి కామన్ గా వెళ్తున్నారు? ఇంకా మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు? ఇంకెన్ని పనులు ఉన్నాయి? 1 వీక్ పక్కన పెట్టేస్తారు అంటే మొత్తం. ఓకే, బిజినెస్ ఏం చేస్తారు? స్వీట్ షాప్. ఈ 6 days సెలవు, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం వెళ్తారు కాబట్టి. చాలా గ్రేట్ అండి అసలు. ఓకే, మరి మీకు ఫుడ్ అది ఎలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుంటారు? ఓకే, దారిలో ఆగి మీరు వండుకుంటారు, మీ ఫ్యామిలీ మట్టి మీరు వండుకుంటూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా అంతే గ్రామం నుంచి వెళ్ళేవాళ్ళు? దగ్గర 3,000 మెంబర్స్ దాకా వెళ్తారు ఈ ఊరు నుంచి. ఓకే, 3,000 6,000 ఉన్న గ్రామం నుంచి 3,000 భద్రాచలం నడుచుకుంటూ వెళ్తారు. ఆ రాముడి మీద ఉన్న భక్తి ఇంకా చుట్టుపక్కల ఊర్లు కూడా స్టార్ట్ అవుతూ వస్తున్నాయంట కదా. ఓకే, ఈ మధ్యకాలంలో ఇలాగా ఎంతమంది నడుచుకుంటే వెళ్ళడం ఎప్పుడు చూడలేదు మేము. మేబీ నాకు తెలిసి ఈ కృష్ణా జిల్లాలో మీ గ్రామమే అని అనుకుంటున్నాను. మరి మీ యాక్చువల్లీ ఇక్కడ నుంచి మ్యాక్స్ ఇటే ఈ ఊరే. ఇంకా దగ్గరికి శ్రీరామనవమి దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకో 2-3 days లో ఆ చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి అప్పుడు వెళ్తారు. కానీ మన ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడం అంటే చాలా రేర్ విషయం ఇది. ఓకే, చాలా మంది అయితే కోరుకోల నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఓకే, మేమేంటంటే అల్లిపిల్లి అని అక్కడ ఉంటుంది. ఓకే, అల్లిపల్లి. అక్కడ నుంచి కోరలు వెళ్ళిపోయి అక్కడి నుంచి నడుచుకుంటారు. అల్లిపల్లి నుంచి భద్రాచలం ఎంత దూరం వస్తుందో? 120 వస్తుంది. ఓకే, 120 నడుచుకుంటూనే వెళ్తారు ఫ్యామిలీ మొత్తం. మీ అమ్మగారు ఏమైనా ఎవరైనా కూడా నడుస్తారా? 120 kilometers కూడా నడిచి వెళ్తారు ఇలా 4 సంవత్సరాల నుంచి. మీ తాతయ్య గారు అందరూ ఆగడం ఒక ఎన్ని కిలోమీటర్ల వరకు నడిచి? అంటే రోజుకి 15-20 kilometers నడుస్తాం. పొద్దున 15 అని, సాయంత్రం 10 అని, అలాగా స్టేస్ ఉంటాయి అనమాట. ఓకే ఓకే, అలా నడుచుకుంటే వెళ్ళి ఆగి ఇంకొచ్చేటప్పుడు కార్లు వచ్చేస్తారు అనమాట. స్టేస్ ఉంటాయి అనమాట మధ్యలో. ఆ స్టేస్ కాడ ఉంది. ఫారెస్ట్ లో కూడా అంతే. నైట్ పడుకుంటారు ఎంతసేపు? అలా నైట్ మామూలుగా 6 కల్లా ఆపేస్తారు. ఇంకా నడుస్తాం, క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఫుడ్ అని ప్రిపేర్ చేసుకోవాలి, షెల్టర్ చూసుకుంటాం. ఓకే, ఇంకా అన్ని వేసుకొని లగేజ్ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కి. ఓకే, 3కి స్టార్ట్ అవుతారు. ఇంకా ఇద్దరు ట్విన్స్ అంటారు మీరు? కాదు, 1 year గ్యాప్ ఉంది కానీ అందరు ట్విన్స్ అంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, ఓకే, లగేజ్ మొత్తం వాటర్ అన్ని
ఓకే. అయితే ఫుడ్ రైస్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు, కర్రీస్ కూడా వండుకుంటారా లేకపోతే దారిలో వండుకుని ఇవన్నీ ఇంకా మీకు కావాల్సిన బట్టలు అన్ని సిలిండర్ కూడా తీసుకెళ్తాం. ఓకే, ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. ఇంక 1 వీక్ వేరే ఒక ప్రపంచంలోకి వెళ్తారు మీరు. ముందు భక్తిగా ఒక డివోషన్ లోకి వెళ్ళిపోతారా? ముందు హ్యాపీగా ఉంటది, అందరూ ఉంటారు కదా. అవునవును, ఫన్నీగా వెళ్తారు. అబ్బాబా, ఇంకా ఈ మూడు ఉండదు, ఇంకా ఈ బిజినెస్ ఇవన్నీ పక్కన ఉంటాయి. ఉంటారు కదా ఇంకా. ఓకే, ఈ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారేమో ప్రతి సంవత్సరం. ఓకే ఓకే, చాలా మంచి విషయం అండి. అందరూ కలుస్తారు. మీరు అన్నట్టు ఈ ఫాస్ట్ లైఫ్ నుంచి కొంత పాత రోజుల్లోకి వెళ్తా ఉంటారు. ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. ట్రెక్కింగ్ లా ఉంటుంది. ఓకే, ట్రెక్కింగ్ లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో అంటే అది కూడా బాగుంటది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. భద్రాచలం ప్రయాణం బ్యాగ్స్ అండి. ఓకే ఓకే, ఓకేనండి. ఇప్పుడు ఆటోలో వెళ్తారా? ఎక్కడ అలిపిరి వరకు, ఎక్కడి వరకు వెళ్తారండి? అలివెల్లి వరకు వెళ్తారు. ఓకే, దాకా వెళ్ళి నైట్ నిద్ర చేసి అక్కడ ఆంజనేయ గుడి కొబ్బరికాయ కొట్టి 4 గంటలు లేచి 120 కిలోమీటర్లు నడుస్తారు. దాయిగా అన్నగా నడుపుతూ బట్టి పడతాడు. ఓకే, సరేనండి. 4 రోజులు నడుపుతాడు. 4 రోజులు. ఓకే, నువ్వు కూడా నడుచుకుంటూ వెళ్తావా? ఎవరు వెళ్తావు? భద్రాచలం. ఇంతకు ముందు వెళ్ళావా నువ్వు? నడిచి కాళ్ళు ఆగలేదు ఎప్పుడుని? ఈ సంవత్సరం కూడా వెళ్తున్నారా? వెళ్తున్నావు. నల్లేమో కాళ్ళు ఆగితేమో, స్కూల్ మానేసి వెళ్తున్నావు. కాళ్ళు ఆగితేమో ఆగిపోవచ్చు కదా, వెళ్తావా? ఓకే. తొందరది మీరందరూ ఇప్పుడు భద్రాచలమేనండి? భద్రాచలం మొత్తం అందరూ భద్రాచలం. ఎక్కడి వరకు మీరు ఇప్పుడు? అల్లివిలి కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. పాదయాత్ర. మీరు ఈ ఆటోలోనా మళ్ళీ వేరే ఆటో? మొత్తం వేరే ఆటో మొత్తం అంతా కలిసి ఆటో అక్కడ దింపేద్దా భద్రాచలం వరకు వస్తుంది? ఓకే, మీరు నడక దారిలో వండుకుంటూ ఉంటారు అన్నమాట. దారిలో వండుకుంటా తింటా వెళ్తా ఉంటాం. 3 రోజులలో వెళ్తాం. 3.5 రోజులు పడుతుంది. 3.5 రోజులు పడుతుంది. పెద్ద అయినా సార్ ఎప్పటి నుంచి వెళ్తున్నారు? 5 సంవత్సరాలు. మా తాతల నాటి నుంచి ఉన్న యాత్ర ఇది. ఓకే ఓకే, అంటే ఎక్కువ సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారంటారు మీ గ్రామం? నేను 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఆ దేవుడిని దర్శించే మీకు మీ ఊరికి ఆ దేవుడికి బాగా దగ్గర సంబంధం. అదే ఎలా ఇక్కడ నుంచి అదొక నమ్మకం మా తాతల నాటి నుంచి ఉంది. మా తాతలు నడిచారు. అలాగే మేము ఊరి నుంచి వెళ్తా ఉంటాం. సుమారు 2,000 మంది ఉంటాం. మా తాతలు నడిచే తర్వాత మేము నడుస్తున్నాం. అదొక నమ్మకం. దేవుడు చూడాలని అలాగే కోరికని అలా వెళ్తాం కాదు. 1 సంవత్సరం వెళ్ళాలి మానరావు. ఆయన కూడా చూడాలని రౌండ్ చూడాలని. ఓకే ఓకే, చాలా బాగుందండి. అసలు మీ ఊరు నుంచి ఎంతమంది? 3,000 మంది దగ్గర ఉంటారు. ఎన్ని ఆటోలు వెళ్ళిన ఇప్పటికి? 15 ఏళ్ళు ఉంటాయి. తర్వాత ఇప్పుడు 40-30 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆటో కూడా రెడీ అయింది. అదో ఆటో యాన్లు వస్తాయి. ఇంకా యాన్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయి. అమ్మాయి ఇంటర్వ్యూ చేయి, బాగా చెబుతుంది. అందులో మా ఎంపీ. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? అంటే దేవుని ఏమన్నా కోరికనా మామూలుగా వెళ్ళాలన్నా ప్రతి సంవత్సరం? మేము 8వ సంవత్సరం. 8వ సంవత్సరం నడిచి వెళ్తారు? 120 కిలోమీటర్లు నడిచేస్తారు? నడిచేవాళ్ళు అంటే కొన్నిసార్లు ఎక్కేవంతే. ఓకే ఓకే, మీరు ఏదో పదవి ఏదో చేస్తున్నారన్నారు. జనసేన ఎంపీటీసీ. జనసేన ఎంపీటీసీ మీరు? అవునండి, మండలం. మామూలుగా ఇంక నడుచుకుంటే వెళ్ళిపోతారు 120 కిలోమీటర్లని? అవునండి. ఓకే, 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు? ఓకే ఓకే, మీ పిల్లల్ని మళ్ళీ మీరు అందరూ 2,000 మంది పైన ఇక్కడ నుండి 2,000 పైన?
ఈ రోజు నుంచి మళ్ళీ వారం రోజుల వరకు ఎవరు ఎక్కడ ఒక పెట్టు కూడా కనబడదు, అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతామండి. ఓకే. పిల్ల చెల్లతో అందరూ ఆ రామ తండ్రి పుణ్యమంట మాకు ఇల్లు ఇచ్చాడు 7. ఓకే ఓకే. అందరూ శుభ్రంగా ఉండాలి. అది పెళ్లిళ్ళకి ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకుంటాడు. ఓకే. అది మా నమ్మకం. అది ఓకే ఓకే. టీవీ తెస్తారు కదా చూసారా మొత్తం అయిపోయిందా? అవి పొద్దున గారితో మాడదాం. గుళ్ళోకి వెళ్ళు. ఒకసారి స్వామి ప్రసాద సిద్ధిరస్తు. అంటే మొత్తం వెళ్ళి ముందు ఇక్కడికి వస్తారా? ఆంజనేయ స్వామి దండం ముందు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని వెళ్తారు. ఓకే. రాముల దర్శనం. ఓకే. రామ గోవింద రామ గోవింద రామ గోవింద. ఆటోలోకి వ్యతిరేకిస్తారు. అక్కడి నుంచి ఆటో ఇక్కడ కొబ్బరికాయ కొడతారు అన్నమాట. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు కదా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వండుకుంటారంటారా అక్కడ కలిపి ఆగుతారు? ఆటో 10 మంది సార్, ఆటో 10 మంది ఎవరి ట్రూప్ వాళ్ళే వంట వండుకుంటాం. మేము ఇప్పుడు పొద్దున్న ఇప్పుడు తెల్లారగట్ట 4 గంటలకు రన్నింగ్, 4 గంటల కానీ 7 గంటల దాకా నడుస్తాం. పొద్దున్న 4 స్టార్ట్ అవుతుంది, 4 స్టార్టింగ్ అవుద్ది, 7 గంటల వరకు నడక, 7 గంటలకు ఆగిపోతాం. స్నానాలు బోనాలు చేసి చెట్ల కింద రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకుని సాయంత్రం 3:30కి నడక, 3:30 కానీ 7 దాకా నడక. సాయంత్రం మళ్ళీ పడుకుంటాం, పరదా కొట్లు వేసుకుని ఆ చెట్ల కిందే పడుకుంటాం. పాము తేలు భయం అనేది ఏమి ఉండదు. మమ్మల్ని ఏమి కూడా చేయలేదు ఎప్పుడు. ఆ ఇళ్ళు అనేవి ఉండవు, ఎక్కడ బోరు ఉంటే అక్కడ తోటల కాడ ఉంటాం. తోటల కాడ ఉండి మళ్ళీ తెల్లారగట్ట బయట వెళ్తాం. మళ్ళీ మధ్యాహ్నం వంట ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చెట్ల కింద కూర్చుంటాం కాలక్షేపానికి. ఇలా 3 రోజులన్నర నడుస్తాం. 3 రోజులన్నర చేసి భద్రాద్రి గోదావరి దిగి బ్రిడ్జ్ మీద వెళ్దాం. గోదావరి దిగితే 3 కిలోమీటర్లే, గోదావరి దాటి వెళ్ళాలని 12 కిలోమీటర్లు. నీళ్లు ఉండవు, ఇప్పుడు మోకాళ్ళు అయితే ఉంటాయి. డైరెక్ట్ గుడి చూపుని ఎక్కుతాం. ఆ రోజు అత్తమానం శనివారం చేరతాం, శనివారం అత్తమానం అక్కడ ఉంటాం. ఆరేతి నిద్ర చేస్తాం, నిద్ర చేసి పొద్దున్నే ఆదివారం బయట వెళ్తాం. ఆదివారం దండం చేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఇక్కడ చేరిపోతాం. అందరం ఆటో ఎక్కేస్తాం. ఇప్పుడు మనం ఆ వెహికల్ మాట్లాడుకున్నాం కదా, ఇది 10,000 ఒక వెహికల్ కి వచ్చి, మొబైల్ కి వచ్చి 20,000 అలా ఫిక్స్ చేసుకున్నాం రేట్లు. ఈ సిండికేట్ దీని మించి ఎవరు వెళ్తాకి లేదు. ఎవరు కట్టినా 10,000 కట్టాల్సింది. ఆటో అని మాట్లాడుకుంటే 20,000 కట్టాల్సింది. అంత మా ఊరంతా కట్టుబాటు మీద వెళ్తాం. దగ్గర వెనక ముందు 2,000 మంది ఉంటాం. అందరం 3 లాస్ట్ రోజు మకాంలో కలుపుతాం. అందరం ఎవరికి అనుకూలం ఉన్నా కాడ వాళ్ళు కూర్చుంటారు చెట్ల కింద. మరి వాటర్ సరిపోవాలి కదా 2,000 మంది కంటే. వాటర్ టైట్ తెలంగాణలో. వాటర్ టైట్ మీద ఏం చేస్తామంటే ఎక్కడ తోట ఉంటే అక్కడ ఆయన బోరు బతిమాలుకుని కొంతమంది మాకు ఫ్రీగా బోర్లు వేస్తారు. మేము వెళ్ళగానే వేస్తారు, వాళ్ళకి అలవాటే. ఎందుకంటే మా తాతల నుంచి వెళ్తున్నారు. పలానా రోజులు మన ఊళ్ళో అనేది తెలిసి వాళ్ళకి వ్యాపారాలు కూడా సాగుతాయి వాళ్ళకి. మేము వెళ్ళాక వాటర్లో స్టార్ట్ చేస్తారు. అందుకని వాటర్లు అంటూ ఏముండవు, వ్యాపారాలు ఉండవు. మేము వెళ్ళిన ఊళ్ళో వాటర్లు ఉంటాయి. మేము వచ్చాక టిఫిన్లు పోకుళ్ళు, ఒక్కోసారి టిఫిన్ అందుబాటు ఉండదు. మా దగ్గర అన్ని సామాగ్రి ఉంటాయి. ఒకరోజు సేమియా ఉప్మా, ఒకరోజు గోధుమ ఉప్మా చేసుకుంటాం. ఎరాటీలు కుదరవు కాబట్టి ఈ రకంగా 3 రోజులన్నర యాత్ర సాగుద్ది. కాలకాలంగా చాలా ఆనందంగా, అసలు ఇబ్బంది ఏమీ లేకుండా ఇప్పుడు వరకు ఇబ్బంది లేదు. నేను 15 సంవత్సరాల నుంచి వెళ్తాను. నేను 15 సంవత్సరాల నుంచి పిల్లలు అయిన వాళ్ళకి పిల్లలు కలుగుతారు, సంతాన సౌభాగ్యం కలిగితే పెళ్లిళ్ళు లేని వాళ్ళకి ఐచంద్ర పెళ్లిళ్ళు కలుగుతారు. మా తాతల నాటి నుంచి నమ్మకం. సరేనండి. సరేనండి. హాయ్. 3 రోజులు 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 3 రోజులు
అయిపోతుంది. ఈయన దాదాపు 2000 మంది వెళ్తామండి కోరుకోల నుంచి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? మేము దరిదాపు 2011 కాడి నుంచి వెళ్తున్నామండి. మీరా? మీ పూర్వీకులు? మా పూర్వీకులు ఇంకా ముందర నుంచి వెళ్ళారు. ఎవరెవరు? మీ తాతయ్య గారి దగ్గర? మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా, మా తాతయ్య గారు, నాన్నగారు, తర్వాత మేము, మా పిల్లలు కూడా వెళ్తారో మరి ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే, అది మేము ఒక గంట అయింది, గంట నుంచి ఆటోలు వస్తానే ఉన్నాయి. ఓకే సార్, ఇంకా బాగా వస్తాయి వస్తాయండి. అల్లిమిల్లి కానీ మేము నడుకుంటుంది. అల్లిమిల్లి కానీ మూడు రోజులు నడిచి 4వ రోజు గుడికాడికి వెళ్తాం. శనివారం పొద్దున్నే వెళ్తాం, ఆదివారం మళ్ళీ రిటర్న్ అవుతాం. కొంత కళ్యాణ్ అనుకుంటారు. అది చాలా ఇది కండి. మాకు గుడికాడ కూడా రెస్పెక్ట్ ఉంది మాకు. ఆ గుడి దగ్గర కూడా మీరు అందరూ బాగా తెలుసు. బాగా అండి. ఓకే సార్, సరేనండి, థ్యాంక్ యూ అండి. మీరేం సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. 10 సంవత్సరాల నుంచి. అంటే మామూలుగానేనా లేకపోతే ఏమన్నా కోరికని వెళ్తా ఉంటారా? నడిచి దేవుడు పిల్లల గురించి, చదువుల గురించి కానీ, పెళ్ళిళ్ళ గురించి కానీ. అలా మీ ఊరి నుంచి ప్రతి ఒక్కరు వెళ్తా ఉంటారు? మొత్తం సంవత్సరం 10 సంవత్సరం 50 ఆటోల పైన వెళ్తారు. 50 ఆటోలు? అబ్బా. పాదయాత్ర మీద వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుని. మీరు మీ ఫ్యామిలీ అంతానా? మొత్తం మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నారు? మీరు అందరూ ఒక ట్రూప్ కింద? అవును. అలాగా ప్రతి ఒక్కరు సంవత్సరం. అట్లనే శ్రీరామ్ సీతాదేవిని, రాములు, లక్ష్మణ దర్శనం చేసుకుని శుభ్రంగా స్వామి దర్శనం చేసి ఏటా. అలాగే మా స్వామి దగ్గర బాగా ఉంటుంది, అందరికీ శుభ్రంగా ఉంటుంది. కూడి కూడా లోటు లేకుండా, అప్పులు లేకుండా శుభ్రంగా ఉంటున్నారు. అది ఓకే. తీసేయి మొత్తం మీరు చెప్పారా? నెంబర్ గారండి. యూట్యూబ్ ఛానల్ ఏంటి మేము ఇవ్వాలా? ఒకసారి బట్టి నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు మీరు కూడా కారు భద్రాచలమేనండి? నేను డైలీ ఆటో పెట్టేవాడిని. ఆటో పెట్టేవాడిని. ఒకసారి ప్రతి సంవత్సరం ఆటోలో వెళ్ళేవారు. ఈ సంవత్సరం 7 సంవత్సరాల నుంచి ఆటో మీద వెళ్తున్నామండి. ఈ సంవత్సరమే మా వాళ్ళకి తప్పదని కారు వేసుకెళ్తాం. కారు మీరు తీసుకున్నారన్నమాట? ఇప్పుడు అయిందనండి. డ్రైవర్కి వెళ్తున్నాను నేను. మీరు డ్రైవర్ కింద వాళ్ళందరూ నడుస్తారన్నమాట? ఓకేనండి. పర్లేదు. ఇదండి కృష్ణా జిల్లాలోని కోరుకొల్లు గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఇలా ఈ రోజుల్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.